మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. కాల్ చేసి చెప్దాం అనుకున్నాను కానీ బస్ ఎక్కగానే పడుకుండిపోయాను. పైగా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది. అందుకే కమ్యూనికేషన్ ప్రాబ్లం అయిపోయింది అంతే. ఇంకా ఎందుకు అలా చూస్తున్నావు? నేను బానే ఉన్నాను, నాకేం కాలేదుగా. అవును రాధా, నువ్వు రిలాక్స్ అవ్వు. అసలే నీకు జ్వరం వచ్చి చాలా నీరసంగా ఉన్నావు. రాధా, ఏమైంది? నిన్న నేను వెళ్ళేటప్పుడు బానే ఉన్నావు కదా? మార్నింగ్ నుంచి అక్క చాలా జ్వరంతో ఉంది, నీరసంతో ఉంది బావా. టీవీలో ఫ్లైట్ యాక్సిడెంట్ గురించి చెప్పగానే నీ గురించి చాలా ఏడ్చింది బావా. ఇప్పుడు ఎలా ఉంది రాధా? జ్వరం తగ్గిందా? పర్వాలేదు, కాస్త నీరసంగా ఉంది. బావా, మొన్న నువ్వు చెప్పావు కదా లవ్ అంటే ఇదేనా అని. నీకేమో అయిపోతుందని అక్క, నువ్వు కనిపించగానే అక్కలో ఆ హ్యాపీనెస్. అక్కకు జ్వరం వచ్చిందనగానే నువ్వు ఇలా చాలా ఎమోషనల్ అయ్యారు. ప్రేమంటే ఇదేనా బావా? రోషన్, ముందు నాన్నమ్మ దగ్గరికి వెళ్ళాలి పద. తను ఎంత బాధపడుతుందో ఏమో. గత జన్మల పొడవున దాచిన దాహము ఇప్పుడే వీరికి పరిచయమా? రాధా, అక్క, రాధా, అక్క, రాధా, రాధా, అక్క, రాధా, 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 నీకు జ్వరం తగ్గిందన్నావు కానీ నువ్వు చాలా నీరసంగా ఉన్నావు. సరే పద, నువ్వు ముందు రెస్ట్ తీసుకుందు. పద పద. రాధా, దా. బావా, అక్కకు జ్వరంతో పాటు చేతికి దెబ్బ కూడా తగిలింది బావా. చాలా రక్తం పోయింది. నేనే కట్టుకట్టాను బావా, అందుకే జ్వరం వచ్చినట్టుంది. రే రోషన్, ఇలా రా. ఆ అమ్మా. రాధా, ఏమైంది నీకు? నేను వెళ్ళేటప్పుడు ఎంత చెప్పి వెళ్ళాను నిన్ను జాగ్రత్తగా ఉన్నామని. అయినా గాయం చేసుకోవడం ఏంటి? నా కోసం ఇంత టెన్షన్ ఎందుకు పడుతున్నావు? అసలు ఏం జరుగుతుంది రాధా? నీ మీద నాకు ఎంత కోపం ఉందో తెలుసా? నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? టీవీలో ఆ న్యూస్ వినగానే నన్ను నేను కోల్పోయినంత బాధ అనిపించింది. ఎందుకు నవ్వుతున్నావు మనోహర్?
నేను టెన్షన్ పడితే నీకు నవ్వులాటగా ఉందా? ఏం లేదులే. చెప్పు, ఎందుకు నవ్వావు? నీకు నా మీద మనసులో ఎంత ప్రేమ ఉందో అంత టెన్షన్ పడతావు రాధా. కానీ నీ మనసులో ఏమీ లేనట్టు నువ్వు నటిస్తుంటే నవ్వు కాక ఇంకే వస్తుంది. నువ్వు నా మీద చూపించే కేర్, ప్రేమ నాలో ఉందో లేదో తెలియని ఒక స్థితిలో ఉన్నాను. అది నిజమైతే బాగుండు అనిపిస్తుంది. మరుక్షణం ఇది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. అదిగో నీ బుగ్గలు సిగ్గులు తొడిగాయంటే దాన్నే ప్రేమ అంటారు. అంత లేదు బాబు. ప్రేమ లేదు, దోమ లేదు. మన ఇన్నేళ్ల పరిచయం, నువ్వు నా కోసం చేసిన త్యాగాల వలన ఒక్కసారి ఆ న్యూస్ వినగానే టెన్షన్ వచ్చేసింది. అయినా నీకేదైనా అయితే నాకు కంగారు లేకుండా ఎలా ఉంటుంది? కానీ కొంచెం ఎక్కువ కంగారు పడ్డాను. నువ్వు మాత్రం ఏదేదో ఊహించుకోకు. అవతల నానమ్మ దగ్గరికి వెళ్లే టైం అయింది నాకు. ఆకాశమే నువ్వని, నీలి మేఘం నేనని, నీలో నన్నే దాచుకోనా నువ్వే నేనని. చందమామే నువ్వని, వెన్నెలేమో నేనని, నీతో జతై ఉండిపోనా నేనే నువ్వని. కళ్ళే నావి, కలలు నీవి, పెనవే నాది, పలుకు నీది, పదం నాది, పరుగు నీది, జన్మాలెన్నో. కళ్ళే నావి, కలలు నీవి, పెనవే నాది, పలుకు నీది, పదం నాది, పరుగు నీది, జన్మాలెన్నో. నేను నానమ్మ దగ్గరికి వెళ్ళాలి. ఒక్క నిమిషం. ఈ ఫొటోస్ నువ్వు ఎప్పుడైనా చూడొచ్చు. నీ ఎమోషన్ని నేను కంట్రోల్ చేయలేను. ఆ బాధని నేను అర్థం చేసుకోగలను. కానీ అతిగా ఆలోచిస్తూ పరధ్యానంగా ఉంటే, నిన్ను నువ్వే మర్చిపోయి బాధపడుతూ ఉంటే నేను ఒప్పుకోను. థ్యాంక్ యూ సో మచ్ మనోహర్. రాధా, నువ్వు నా మాటలకు అడ్డు చెప్పకుండా బుద్ధిగా ఉంటున్నావు అంటే నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో అర్థమైంది. అలాంటిది ఈరోజు నువ్వు నా కోసం ఇంతలా కంగారు పడ్డావు. కానీ నీ మనసులో వాటిని నాకు చెప్పడానికి ఎందుకు ఆలోచిస్తున్నావు? త్వరలోనే నా మీదున్న ప్రేమని నీ నోటి ద్వారా చెప్పు. నీ కూతురు తిరిగొచ్చాక మనందరం కలుద్దామని ప్లాన్ వేసావు కదా, ఎప్పుడు కలుద్దాం? అర్థమైంది మల్లిక, కానీ ఎక్కడ మీట్ అవ్వాలో నేను చెప్తాను. నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే. ఏమైంది దేవకి? ఎవరు కాల్లో? ఎందుకు సడన్గా డల్ అయిపోయావు? ఎనీ ప్రాబ్లం? ప్రాబ్లం కాదండి, అర్థం కాని పరిస్థితి. ఏంటది? అదేనండి, ప్రతి సంవత్సరం మా ఫ్రెండ్స్ అందరం గెట్ టుగెదర్ అవుతాం కదా. అవును, ఎవ్రీ ఇయర్ జరిగేదే కదా. కానీ ఈసారి మన గాయత్రి తిరిగొచ్చిందని, మా ఫ్రెండ్స్ అందరూ తనతో గడపాలని ఎవ్రీ ఇయర్ ఉగాది టైంలో ఉండాల్సిన గెట్ టుగెదర్ని 1 మంత్ ప్రీ ప్లాన్ చేసి రేపు కలుద్దాం, ఎల్లుండి కలుద్దాం అని అడుగుతున్నారండి. పైగా ఆస్ట్రేలియా నుంచి భారతి, అమెరికా నుంచి విజయ్ కూడా వచ్చేశారంట. హైదరాబాద్లో ఉన్న మల్లిక ఫోన్ చేసి అడుగుతోంది ఎప్పుడు కలుద్దాము అని. నాకేం చేయాలో అర్థం కావట్లేదండి. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది దేవకి? గాయత్రి మీద ఆప్యాయతతో వాళ్ళు అంత దూరం నుంచి ఎర్లీగా ప్లాన్ చేసుకుని వస్తే నువ్వెందుకు ఇబ్బంది పడుతున్నావు?
చక్కగా అందరినీ రేపే రమ్మని చెప్పి మన గాయత్రిని వాళ్ళకి పరిచయం చేసి అందరూ సరదాగా గడపండి. ఏమండి, ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో మన ఇంటికి వాళ్ళని పిలవడం నాకెందుకో నచ్చడం లేదండి. అత్తయ్య గారి ఆరోగ్యం కూడా సరిగ్గా లేదు. మొన్న జరిగిన సంఘటన వల్ల మనసంతా కలవరంగా కూడా ఉంది. ఇలాంటప్పుడే చిన్ననాటి స్నేహితులందరినీ కలిసి వాళ్లతో మాట్లాడి అందరితో సరదాగా గడిపితే మనసు కొంచెం తేలికవుతుంది కదా. సమస్య అది కూడా కాదండి. మరి ఆ రాధ ఇప్పుడు మన ఇంట్లోనే ఉంది. రేపు నా ఫ్రెండ్స్ వచ్చిన తర్వాత తన మనసులో ఉన్న దుర్బుద్ధితో ఏదో ఒక ప్రాబ్లం చేస్తే మన పరువు మర్యాదలు పోతాయండి. పైగా వచ్చిన వాళ్ళందరూ నా స్నేహితులు. మన గాయత్రితో గడుపుదామని వస్తున్నారు. వాళ్ల ముందేదైనా గొడవ జరిగితే నేను తట్టుకోలేనండి. ఇప్పటి వరకు నన్ను గర్వంగా చూసే నా ఫ్రెండ్స్ ముందు అవమానం పడలేను. అందుకే ఆలోచిస్తున్నాను. ఫ్రెండ్స్ ఏమో నీ కూతురు వచ్చి ఇన్ని రోజులైనా మాకు చెప్పలేదని ఫీల్ అవుతున్నారు. ఈ పార్టీ కోసం ప్రెషర్ చేస్తున్నారు. చూడు దేవకి, వాళ్ళు నీ మీద అభిమానంతో గాయత్రి మీద ప్రేమతో అంత దూరం నుంచి వచ్చిన తర్వాత మనం వద్దంటాం కరెక్ట్ కాదు. పైగా మనం వద్దు అన్నామంటే మన ఇంట్లో ఏదో జరుగుతుందని చెప్పి వాళ్ళకి అనుమానం వస్తుంది. ఇక రాధ విషయానికి వస్తే వచ్చే వాళ్ళంతా నీ క్లోజ్ సర్కిల్ కాబట్టి వాళ్ళకి విషయం తెలిసే ఉంటుంది. ఒకవేళ తెలియకపోయినా రేపు తెలిసే అవకాశం ఉండదు కదా. సో దాని గురించి నువ్వేం వరీ అవ్వకు. నా మాట విని రేపు పార్టీ పెట్టుకోండి. నీ మనసుకి కాస్త రిలీఫ్గా ఉంటుంది. మన గాయత్రిని కూడా నీ క్లోజ్ ఫ్రెండ్స్కి పరిచయం చేసినట్టు అవుతుంది. అలాగేనండి. హలో మల్లిక, మనందరం రేపు మన ఇంట్లో కలుస్తున్నాం. అందరూ ఉదయాన్నే త్వరగా వచ్చేయండి. మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. గాయత్రి ఖచ్చితంగా ఉండాలి మరి, ఓకేనా? తను ఖచ్చితంగా రేపంతా మీతోనే ఉంటుంది. అయినా మీరు వస్తుందే తను చూడ్డానికి కదా. త్వరగా వచ్చేయండి. అలాగే. దేవకి, ఎక్కడికి? రేపు మన ఇంట్లో గెట్ టుగెదర్ ఉందండి. అంటే ముందు మనం తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలున్నాయి. అందుకే దానికోసం వెళ్తున్నాను. నానమ్మా, నీకు ముఖ్యమైన విషయం చెప్పి వెళ్దామని వచ్చాను. రేపు మన ఇంటికి గెస్ట్లు వస్తున్నారు. వాళ్ళందరూ నా చిన్ననాటి స్నేహితులు. రేపు ఉదయం నుంచి రేపు మొత్తం మన ఇంట్లోనే ఉండబోతున్నారు. అలాగే మేడం. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మొత్తం దగ్గరుండి నేను చూసుకుంటాను. వద్దు, వద్దు, నువ్వేమీ చెయ్యొద్దు అని చెప్పడానికే నేను వచ్చాను. వాళ్ళు తిరిగొచ్చిన నా కూతుర్ని చూసి నాతో ఒక రోజు మొత్తం ఆనందంగా గడపడానికి వస్తున్నారు. సో నువ్వు వాళ్ళ ఎదురుగా వచ్చి నేనే దేవకి కూతుర్ని, నేనే ఈ ఇంటి వారసురాల్ని అని పనికిరాని డ్రామాలన్నీ వేయొద్దు. ఏంటి దేవకి ఇది? నువ్వు సొంత కూతురుతో ఆనందంగా గడపాలంటే అది రాధతో గడపాలి గాని ఆ సత్యతో కాదు.
నీ అసలైన కూతురు ఈ రాధే దేవకి. నువ్వు చెప్పిన మాట కాదని వాళ్ళ దగ్గరకొచ్చి ఈ ఇంటికి వారసురాల్లా నటించకుండా నువ్వు ఈ ఇంటికొచ్చిన పని చూసుకో. అంతేగాని వాళ్ళ ముందు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ మా పరువు తీకు. నీకు అర్థం అవ్వడానికే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. నువ్వు అత్తయ్యగారిని చూసుకోవడానికి మాత్రమే ఇక్కడికొచ్చావు. అది మాత్రమే నీ పని. అంతకు మించి నువ్వేమీ చెయ్యొద్దు. రేపు నా కూతురు గాయత్రిని స్పెషల్గా చూస్తారు. అది నువ్వు తట్టుకోలేక ఎలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయొద్దు. అర్థమైందా? అర్థమైంది మేడం. భగవంతుడా, సొంత ఇంట్లో నా మనవరాలికి ఇంత అన్యాయం జరుగుతుంటే ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంచావేంటి? బంగారం లాంటి కూతురు ఎదురుగా ఉన్నా గుర్తించలేని దేవకి ఒక రాక్షసిని తన కూతురుగా అందరికీ పరిచయం చేయబోతుంది. ఇంతకంటే కర్మ ఏ ఉంటుంది? జాగ్రత్త. కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండు. ఏదైనా తేడా జరిగితే ఈసారి నిన్ను క్షమించను. చూసావా నాన్నమ్మ, దేవుడు నాకు ఎంత అన్యాయం చేస్తున్నాడో. సొంత కూతుర్నైనా నన్ను తన ఫ్రెండ్స్ దగ్గర నన్ను దూరంగా పెడుతుంది. ఆ దుర్మార్గురాలు సత్యను ఏంటి వారసురాలిగా పరిచయం చేయబోతుంది. ఏ జన్మలో ఏం పాపం చేశాను? కన్న తల్లి కన్న కూతుర్ని గుర్తించలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నాను. ఆ నీచురాలు సత్యను కూతురిగా భ్రమిస్తూ తనకు అర్హత లేని ఆధిపత్యాన్ని అందిస్తున్నారు. నీ బాధ నాకు అర్థం అవుతున్నా. నేనేం చేయలేకపోతున్నాను గాయత్రి, నన్ను క్షమించు. అంటే రేపు అమ్మ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఈ రాధని ఏదో ఒక రకంగా వాళ్ళ ముందు ఇరికిస్తే అమ్మ ఈ రాధను బయట గెంటేస్తుంది. ఇంతకంటే మంచి అవకాశం మళ్ళీ మనకు రాదు. ఎలాగైనా రేపు ఈ రాధ వలన అమ్మ ఫ్రెండ్స్ ఇబ్బంది పడేలా చెయ్యాలి. ఈ రాధని బయటికి గెంటించాలి. ఈ రోజు అక్క వాళ్ళ ఫ్రెండ్స్ గెట్ టుగెదర్కి వస్తున్నారు. ఈ చెఫ్ గాడేమో లేట్ అవుతుంది అని చెప్పారు. వీడెప్పుడు వస్తాడు, వంటలు ఎప్పుడు చేస్తాడు? ఎవ్వరికి లేని అనవసరమైన టెన్షన్లన్నీ నాకే ఉన్నాయి. మేడం, కొరియర్. కొరియర్ మేడం. ఇంకో 5 నిమిషాల్లో అమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ వస్తున్నారు అని చెప్పింది. ఇప్పుడు గాని రాదని వాళ్ళకి ఎదురుగా పంపిస్తే ఖచ్చితంగా ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. అబ్బా, చివరికి కొరియర్ బాయ్ దగ్గర కొరియర్ కూడా నేనే తీసుకోవాలా? చిచి! సార్, కొరియర్. పిన్ని, ఏంటి గాయత్రి, నీకేం కావాలి? నాకేం వద్దు పిన్ని. నువ్వెక్కడికి వెళ్తున్నావు? బయట కొరియర్ వాడే అరుపులు వినిపించడం లేదా? కొరియర్ తీసుకోవడానికి వెళుతున్నాను. అయ్యో పిన్ని, దానికి నువ్వెందుకు పిన్ని? మన ఇంట్లో పనికి రాని పని మనిషి ఉంది కదా, తనని పంపించు. వాడుకో పిన్ని. ఎంత వాడుకుంటే అంత నీ ఇష్టం. నిజమే గాయత్రి, నాకు ఈ విషయం తట్టనే లేదు. రాధా, రాధా!
కొరియర్ వచ్చింది, వెళ్ళి తీసుకోమ్మా. అలాగే మేడం, వస్తున్నాను. నానమ్మా, నేను వెళ్ళి కొరియర్ తీసుకుంటాను. కొరియర్ ఎక్కడి నుంచి? బెంగళూరు నుంచి వచ్చింది మేడం. వెంకటేశ్వరరావు గారి ఇల్లు ఇదే కదా? కాదండి, ఇది దేవకి వాసుదేవ్ గారి ఇల్లు. వెంకటేశ్వరరావు గారిది ఆ రెండిల్లు అవతల. హాయ్ దేవకి. హాయ్ దేవకి, ఇప్పుడే నీ కూతుర్ని చూసాం. తన పలకరింపు, తన ఓపిక, మాట తీరు ఇవన్నీ చూస్తుంటే అచ్చం నిన్ను చూసిన ఫీలింగే కలిగింది. అయినా దేవకి కన్న కూతురు అంటే దేవకిలా కాకుండా ఇంకెలా ఉంటుంది?